వినాయక చవితి వచ్చేస్తుంది కదా! మా అపార్ట్మెంట్‌లో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్‌కి ప్లాన్స్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మా అపార్ట్మెంట్‌లో మట్టి వినాయకుడిని మాత్రమే పెడతాము. ఎందుకంటే పండగల పేరుతో మనం పర్యావరణానికి హాని చేయకూడదు కదండీ! సో, మీరంతా కూడా మట్టి వినాయకుడిని పెట్టుకోవడానికి ట్రై చేయండి. మాకు దగ్గరలోనే మట్టి వినాయక విగ్రహాలైతే తయారు చేసి అమ్ముతున్నారు. ఇంతకుముందు మట్టి వినాయకుడి కోసం గుంటూరు వెళ్ళవలసి వచ్చేది. కానీ ఈ సంవత్సరం తాడేపల్లిలోనే ఉన్నాయి. చూస్తున్నారు కదా! వినాయకుడికి తుది మెరుగులైతే దిద్దుతా ఉన్నారు. ఇది మా గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షెడ్ అన్నమాట. అక్కడైతే వినాయక విగ్రహాలైతే పెట్టి సేల్ చేస్తున్నారు. పిల్లలంతా కలిసి ఇక్కడ వినాయక మండపం అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన వినాయకుడిని కూడా సెలెక్ట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నారండి. అడ్రస్ అయితే నేను లాస్ట్‌లో పెడుతున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే గనక ఆ నెంబర్‌కి కాల్ చేసి వెళ్ళొచ్చు. వినాయక చవితి అంటేనే పిల్లలు, పెద్దలు అందరూ కలిపి చేసుకునే పండగ కదా! చూసారు కదా! ఈ పిల్లలంతా కలిసి ఇక్కడ ఆల్రెడీ మండపాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి నచ్చిన విగ్రహాన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుంచారు.